హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా షాప్ మీకు అందరికి చూపించాను. చూడండి, నేను షాప్లో ఎలా వర్క్ చేస్తాను, మా షాపు ఎలా ఉంటుందో మీరు ఒకసారి అన్ని క్లియర్గా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో. సన్సెట్ అవుతుంది, ఈవినింగ్ 4:30 అలా అవుతుంది. ఒకసారి చూడండి ఎలా ఉందో. అక్కడ స్ట్రైట్గా కానొస్తుంది కదా ఒక బిల్డింగ్ పెద్దది. అక్కడనే అనమాట మా రూమ్ అనేది. అక్కడి నుంచి వస్తూ ఉంటాను నేను. కావాలంటే మీరు వీడియోలో కానీ చూడొచ్చు. ఒకసారి అంత వ్యూ చూడండి ఎలా ఉందో. ఓకే గాయస్, మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. లోపల ఎలా ఏం చేస్తున్నారు చూడండి. మనుషులు మా వాళ్ళు అంతా కటింగ్ చేస్తూ ఉంటారు. అంతా కటింగ్ చేస్తాం. ఒకటే అతను కటింగ్ చేస్తున్నాడు అనమాట. పెద్దగా రాలే ఈరోజు. కటింగ్ చేస్తున్నారు. నేనంతా క్లీనింగ్ చేసి అంతా అన్ని ఎంటుకలన్నీ కట్ చేసినారు కదా, అంతా చెత్తగా ఉంది. క్లినిక్స్లు అన్నీ వేసినారు. అన్నీ క్లీన్ చేసేస్తానా. క్లీన్ చేసేసి పెద్దగా రాలా గట్ట కొంచెం రిలాక్స్ తీసుకుంటాను. ఇలా కుర్చీ కాడ ఇలాంటి ఒక బాక్సులు ఉంటాయన్నమాట. ఈ మాదిరిగా అన్ని వాళ్ళ వస్తువులన్నీ ఈ సెల్ఫీస్లో పెట్టుంటారు అన్నమాట. ఈ కబోర్డుల్లో ఇట్లన్నిటి నేను రాగానే ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. మళ్ళీ కుర్చీని క్లీన్ చేస్తా. మళ్ళీ కింద ఫ్లోర్ని క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడ చూసారా, ఇది వచ్చి ఇవన్నీ కొత్తటే అన్నమాట వస్తువులు. ఇవన్నీ కిందకున్నాయి. ఇవన్నీ క్రీములు అన్నమాట, హెయిర్కి పెట్టుకునేటివి. ఇలా అన్ని వీటిని అమ్మేస్తారనమాట. ఒక్కొక్కటి వచ్చి 3 దినార్లు అంటే ఆల్మోస్ట్ ఉంటుందండి 700-800 అలా మొత్తం అమ్మేస్తూ ఉంటారు. మళ్ళీ కొత్తటి చేస్తారనమాట. ఇలా కుర్చీ కాడ ఒకటి ఉంటుంది. ఇలా అన్నీ మేము క్లీన్ చేసుకుంటా. ఇది హెన్నా అనమాట. రంగు తలకు రంగు కావాలంటే ఇది కలిపి పెడతా. ఇది ఇస్తానమాట. కలిపి తలకి పెట్టుకుంటారు హెన్నాను. ఇలా ప్రతి కుర్చీ కాంటే ఎన్ని రాగానే ఎన్ని క్లీన్ చేసుకుంటాను. తర్వాత ఫ్లోరు మొత్తం అన్ని అన్నీ నీట్గా ఉంచుకోవాలి షాప్లో. ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు వచ్చారా, వాళ్ళకి చాయ్ గాహ్వా కావాలంటే ఇస్తానమాట. వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం ఎంత మంచిగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటామో, వాళ్ళకి అభిమానం కలిగితే మనకు దినారు 2 దినార్లు అలా మనకి ఇచ్చిపోతారనమాట. అలా నాకు నెలకి ఎట్లేదైనా 30 దినార్లు 40 దినార్లు కానీ వస్తుంది. రోజుకు 1 దినారు వచ్చినా కానీ 30 దినార్లు. కొన్నిసార్లు 2 దినాలు రావచ్చు, 3 అయినా, ఒక్కొక్కసారి 5 దినార్లు కానీ వస్తుంది మనం అదృష్టం బాగుంటే. ఇంకా అలా ఎంత అండి, నాకు తెలిసి నెలకు 10,000 వస్తుందండి. 10,000 to 12,000 మధ్యలో నాకు శాలరీ కాకుండానే నాకు నా చేతికి. అలాగా ఇంక శాలరీ అయితే దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి. మళ్ళీ నేను రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకొక 1 గంట 2 గంటలు ఒక పని ఉంటుంది. ఆ పని కానీ చేసుకుంటాను. దాంట్లో కానీ డబ్బులండి. అలా నేను పార్ట్ టైం జాబ్ కానీ చేస్తాను అనమాట రూమ్కి వెళ్ళిన తర్వాత. అలా చేసుకుంటూ ఉండాలండి. ఇక్కడికి వచ్చిందే కష్టపడినోటికి. ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టపడాల్సిందే ఖచ్చితంగా. ఈ కోయటతో చూడండి, వీడియో చేస్తున్నానని హాయ్ చెప్తున్నాడు. అనమాట. అదే అండి నా లైఫ్. నెక్స్ట్ వీడియోలో నా శాలరీ ఎంత, నేను రూమ్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను, ఏం చేస్తే నాకు అక్కడ కానీ రూమ్లో ఎంత వస్తుందో నాకు డబ్బులు అనేది మొత్తం మీకు ఒక వీడియో తీసి పెడతాను. అలా కాసేపు ఉన్న తర్వాత షాప్లో కొద్దిగా పని జరుగుతుంది. మా సార్ వాళ్ళ నుండి నాకు తినడానికి ఇందోమీ అవి తీసుకురాపో అన్నాడు అనమాట. ఎగ్స్, ఇందోమీ అవి. ఓకే సార్ అని చెప్పి నేను మా ఎదురుగా ఉన్నది కదా ఆ బాడుగుకి బక్కాల్లోకి వెళ్తున్నాను అనమాట, షాప్లోకి.
ఇలాంటప్పుడే మనం జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ చూడండి కార్లు వస్తూనే ఉంటాయి, అవి రానప్పుడు స్పీడ్గా వెళ్ళిపోవాలన్నమాట అవతలకి. అలా నేను కార్లు వెళ్ళనిచ్చి స్లోగా దాటుకోవడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి మనం ఎప్పుడైనా రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా దాటుకోండి, ప్రతి ఒక్కరు కోవిడ్లో ఉండే వాళ్ళందరూ కూడా. ఓకేనా గైస్, నేను అవతలకి వెళ్ళిపోయాను. మళ్ళీ యువతలుగానే వస్తూ ఉంటాయి కదా, అవతలు ఇట్లా వచ్చేటి, ఇవి ఇలా పోయేటి. ఒక కారు ఉన్నది చూడండి, బ్లాక్ది. అది ఎద్దునిట్టు ఉన్నది, టైర్లు పెద్దటివి. కానీ వీళ్ళు చూడ నేను నా ఫ్రెండ్, మీరు చాలాసార్లు చూసుంటాడు వీడియోలో. వాళ్ళ తమ్ముడు ఇప్పుడు షాప్లో ఉన్నాడు, అన్న బయటనే అనమాట. అదే వాళ్ళదే అనమాట, సొంతంగా షాప్ పెట్టుకున్నారు. మళ్ళీ అతను కూడా వస్తున్నాడు. ఇప్పుడు మా సార్కి మ్యాగీ ఒకటి, ఒక 5 ఎగ్స్, ఇంకొక లెమను అంటే ఒక పెరుగు డబ్బా, ఇవన్నీ తీసుకొని అమౌంట్ కట్టి షాప్కి వెళ్ళిపోదామండి. ఓకేనా? ఓకే, మా సార్కి అన్నీ తీసేసుకున్నాను. ఇక్కడ అమౌంట్ ఇచ్చేసి అమౌంట్ ఇద్దాం. మొత్తం దినార్ ఇస్తే మనకు 20 రూపాయలు రిటర్న్ ఇస్తాడనమాట. ఇప్పుడు నేను దినార్ ఇస్తాను. ఓకే, మా సార్కి అన్నీ తీసేసుకున్నాను. ఇంకా బనానా లేదు, అరటి పండ్లు తీసుకోవాలి, అవి తీసుకొని వద్దాం. పక్కన ఇంకోటి ఉందన్నమాట. ఈ షాప్ వాళ్ళు తయారు, పక్కన ఇంకో షాప్ ఉంది కదా, అది కోలా ఉన్నది కదా బోర్డు, అది ఇంకో బక్కాలన్నమాట. ఆ బక్కాల్లోకి వచ్చాను. ఇక్కడ మనం అరటి పండ్లు తీసుకొని, ఒక 2 అరటి పండ్లు తీసుకొని అవును వెళ్దాము. పచ్చి అరటి పండ్లు కానీ ఇవి, అందుకే వెతుకుతున్నాను. 2 దొరికాయి, అవి కానీ ముందు పెట్టి మాగేసినట్టు. కానీ ఆ 2 వచ్చి 54 రూపీస్. ఒక్కొక్కటి మియా పిల్స్, మియా 2 మియాలు కాబట్టి 54 రూపాయలు అవుతుంది మన ఇండియా రూపీస్లో. ఆ 2 తీసుకున్నాను. దైత్యం కానీ నా ఫ్రెండ్ను, ఇతను ఈ బక్కాల్లో పనిచేస్తూ ఉంటాడు. ఇంకేమన్నా ఈ సామాన్లు తీసుకొని మనం షాప్కి వెళ్ళిపోదాం. షాప్కి వెళ్ళి మా సార్కి ఇందోమీ చేసి అతనికి ఇస్తాను. అదండి నేను డైలీ చేసేది ఇంతే. చూడండి, నేను ఎక్కడికి తిరగను, ఒకటి షాప్కి, రూము, ఇలా పక్కనే ఉన్న షాపుల్లోకి, మొత్తం హోటల్కి అలా వెళ్తూ ఉంటాను అంతేను. ఇవి మీకు ఎలా అనిపించిందో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా గాయస్?